హలో అండి, అందరికీ నమస్కారం. డిసెంబర్ 4వ తేదీ గురువారం దత్తాత్రేయ స్వామి జయంతి అండి. మనం శక్తి కొద్దీ ఉంటే చక్కగా పూజ చేసుకోవచ్చు. ఏం చేయలేమనుకోండి, అసలు దత్తాత్రేయ స్తోత్రాలు చాలా ఉన్నాయి. దత్తాత్రేయ స్వామి స్తోత్రాలను ఏవైనా సరే పఠించవచ్చు. కానీ వాటన్నిటిలోకెల్లా కూడా మహిమాన్వితమైనటువంటిది. అసలు మనం కూడా అండి ఘోరమైన కష్టాల్లో ఉన్నాం, పీకల్లో కష్టాల్లో మునిగిపోయి ఉన్నాం. ఏం చెయ్యాలో మనకు తోచట్ల. అలాంటి సమయంలో ఇప్పుడు నేను పఠించబోయేటువంటి స్తోత్రాన్ని గనక మీరు పఠించినట్లయితే, దీన్ని కేవలం దత్త జయంతి రోజే కాదండి, రోజు కూడా చదువుకోవచ్చు. చాలా చిన్న స్తోత్రం, ఎంత అండి, 2-3 నిమిషాలు కూడా పట్టదు. దాన్ని గనక చదువుకున్నట్లయితే, దాని పేరే ఘోర కష్టోద్ధారణ దత్తాత్రేయ స్తోత్రం. దాన్ని గనక మనం ప్రతిరోజు కనుక చదువుకున్నట్లయితే, మనం పీకల్లో కష్టాల్లో ఉన్న అసలు ఇంకా బయటపడే మార్గమే లేదు. ఘోరమైనటువంటి కష్టాల్లో ఉన్నా సరే స్వామి మనల్ని గట్టున పడేస్తాడు. మనకి ఒక మార్గాన్ని చూపిస్తాడు బయటపడడానికి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్తోత్రాన్ని ఈ దత్త జయంతి రోజు చక్కగా మీ శక్తి ఉంటే ఒక 5 సార్లు పఠించుకోండి, లేదు ఒక్కసారైనా పఠించండి. ప్రతిరోజు కూడా దీన్ని పఠించడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు నేను ఆ స్తోత్రాన్ని పఠిస్తానండి. ఈ స్తోత్రం ఏంది అంటే ఘోర కష్టోద్ధారణ దత్త స్తోత్రం అండి. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మాన్ పాహి దేవాధిదేవ భావగ్రాహ్య క్లేశహారిన్ సుకీర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే త్వం నో మాతా త్వం పితాప్తోధిపస్త్వం త్రాతా యోగక్షేమకృత్ సద్గురుస్త్వం త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే పాపం తాపం వ్యాధిమాదించ దైన్యం భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యం త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే నాణ్యస్త్రాత నా పిదాత న భర్త త్వత్తో దేవత్వం శరణ్యోకహర్త కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం భావాసక్తిం చాకిలానందమూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే శ్లోక పంచకమేతద్యో లోకమంగళవర్ధనం ప్రపఠే నియతో భక్త్యా స శ్రీ దత్త ప్రియో భవేత్ ఇది శ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసుదేవానంద సరస్వతి యతి విరచితం ఘోర కష్టోద్ధారణ స్తోత్రం సంపూర్ణం. అసలు చెప్పాను కదా, వ్యాధి మాది అసలు భరించి అయిపోయింది, మన పరిస్థితి బాగలేనప్పుడు కూడా ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే దత్తాత్రేయ స్వామి ఖచ్చితంగా మనల్ని కాపాడి తీరుతాడు. ఈ దత్త జయంతి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ స్తోత్రాన్ని రోజు పారాయణ చేసుకోవడం అలవాటు చేయండి. మీ పిల్లల చేత కూడా పఠింపజేయండి.